హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ అవినాష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త వంట చూపిపోతున్నాను అనమాట. ఇవేంటి తెలుసా మీకు? మేకపోతు కాళ్ళు అనమాట. మేమైతే బ్యాస్ పెంకలు అంటాము, కొందరు బొక్కలు అంటారు. ఇవి ఇవి అంటే మేము మా సైడ్ ఏం చేస్తారంటే అమ్మవారికి మేకపోతులను కోసుకుంటాం అన్నమాట. వాటిని కోసుకున్న తర్వాత ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టేసుకొని ఒక 2 days అలా ఇవి ఎముకలు అదిగో మా నాన్న కొడుతున్నాడు కదా, అవేమో కూర చేసుకుంటాము. తర్వాత ముక్కలు కండలు ఉంటాయి కదా, మాంసం ఉంటుంది కదా, అవేమో ఎండబెట్టేసుకుంటాం అన్నమాట. ఎండబెట్టేసుకొని వాటిని కూరలాగా చేసుకుంటాము. ఇప్పుడు నేను అవి కూర ఎలా చేస్తారో మీకు చూపిపోతున్నాను. ఇలా కొట్టుకున్న తర్వాత ఒక 2 days ఎండబెట్టుకుంటాం మేము. ఇప్పుడు మా నాన్న కొట్టేటివి బేస్ పెంకలు అంటారు కదా అవి. తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి నల్ల పొడిలో ఏమంటారబ్బా, మేమైతే నల్లపొడి అంటామండి. రక్తంలో వేసుకుంటాం, పొట్ట పేగు అంటారు, ఇవి వేసుకుంటారు కదా అవి అన్నమాట. ఇవి మీకు చూపిస్తున్నాను. తెచ్చిన తర్వాత అక్కడ తాడు మీద వేసేసినాము. నీట్గా కడిగేసి వేడి నీళ్ళల్లో అలా తాడు మీద వేసేసాము. తర్వాత వీటిని కొట్టి కూరలు వేసుకుంటారు. మీరు ఎప్పుడు మా సైడు ఇవి కోసుకుంటారు. ఇదిగోండి, ఎండిన తర్వాత 2 days అలాగా 3 days కూడా ఎండబెట్టేసుకున్న తర్వాత ఇవి ఒట్టి ముక్కలు అనమాట. కండల్ని ఎండబెట్టుకుంటే ఇలా ఒట్టి ముక్కలు అవుతాయి అన్నమాట. వీటితోటి నేను ఇప్పుడు కూర చేయబోతున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు మామూలుగా కూర పచ్చిగా తిని ఉంటారు, ఇలా మీరు ఎప్పుడు తిని ఉండరు. అసలు ఎలా చేయాలో టేస్ట్ కూడా మీకు తెలిసి ఉండదు. నేను మీకు టేస్ట్ కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇవిగోండి కొన్ని ఒట్టి ముక్కలు తీసుకున్నాను. తర్వాత టమాటో, బ్రింజల్, టమాటో, వంకాయలు, ఒక ఉల్లిపాయ, కావాల్సిన పదార్థాలు ఇవి ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకో మెథడ్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది మా పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. తర్వాత వీటిని ముక్కల్ని అలాగే వేస్తే ఇది ఎండబెట్టుకున్న ఒట్టి ముక్కలు కదా, చాలా టైం పట్టిద్ది అనమాట, అస్సలు ఉడకవు. అందుకని చెప్పేసి ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. కింద నేను పట్టేసేసుకొని అలా దంచేసుకుంటున్నాను. కొద్దిగా మళ్ళీ మెత్తగా పొడి చేయకూడదండోయ్, కొద్దిగా ఊరికే అలాగా ఒక వేయాలంతే. చూడండి నేను అలా చేస్తున్నాను. అలా చేస్తే తొందరగా ఉడికిద్ది అనమాట కుక్కర్లో. లేకపోతే ఇంకా అసలు తినలేం మటన్. గట్టిగా ఎండబెట్టేసుకుంటాం కాబట్టి 3 days గట్టిగా అయిపోతాయి. పిల్లలు కదా, చిన్నపిల్లలు మాకు తినలేరు వాళ్ళు అని చెప్పేసి ఇలాగా మొత్తం ముక్కలన్నిటిని అలా చేసేసుకున్నాను. మామూలుగా రోల్ ఉంటే రోట్లో వేసేసి చేసేసుకోవచ్చు, మాకు రోల్ లేదు, అందుకని చెప్పేసి నేను ఇలాగా చేసేసుకుంటున్నాను. ఇలా చేస్తే కూర తొందరగా అయ్యిద్ది అనమాట. తర్వాత వీటన్నిటిని దంచేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను. మామూలుగా కడాయిలో కూడా చేసేసుకోవచ్చు, కానీ చాలా మటన్ కదా తొందరగా ఉడకదు, అందుకని చెప్పేసి నేను కుక్కర్లో చేసేస్తాను. ఇవి ఆరోగ్యానికి ఒట్టి ముక్కలు మంచిదండి. మా సైడ్ మేము ఇలాగే ఎండబెట్టేసుకొని చేసుకుంటాం అన్నమాట. మా సైడ్ అందరికీ తెలుసు, కడప సైడ్ మా సైడ్ అంటే. వీటిని కుక్కర్లో తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో నేనైతే 10 విజిల్స్ వేయించాను అనమాట. అస్సలు ఉడకవు అనమాట. ఇవి చాలా గట్టిగా ఉంటాయి ముక్కలు. చిన్నపిల్లలు అయితే అస్సలు తినలేరనమాట, పళ్ళకు ఇరుక్కుపోయి. మా చిన్న అబ్బాయి అయితే నాకు వద్దు ఇవి అని అంటాడు, అంటే పళ్ళకు ఇరుక్కుంటాయి అనమాట. అందుకని చెప్పేసి నేను 10 విజిల్స్ వేయించాను ప్రెషర్ కుక్కర్లో. అందరూ మా అవినాష్ని, ఆల్వేస్ అవినాష్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇదిగోండి, మిక్సీ కప్లో కొబ్బరి, వెల్లుల్లి, అల్లము మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి. తర్వాత ఈ మూడింటిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత
ఒక ఉల్లిపాయ, 4 టమోటోలు, 4 వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఆ 10 విజిల్స్ కుక్కర్ 10 విజిల్స్ వచ్చేలోపు ఇవి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి 10 విజిల్, కొంచెం వాటర్ పోయాలండి లేకపోతే అడుగంటిద్ది అనమాట. తర్వాత నేను ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, టమాటో వేస్తున్నాను. ఆ ముక్కలు ఇందాక నేను 10 విజిల్స్ వేయించాను కదా, ఆ ముక్కలలో ఆనియన్స్, టమాటో వేసేయాలి. తర్వాత వంకాయలను కూడా కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోతాయి. కూర టేస్ట్ చాలాసేపు పక్కన పెడితే నల్లగా అవుతాయి వంకాయ ముక్కలు, అందుకని చెప్పేసి సాల్ట్ వేసి పెట్టాను. అవి కూడా కడిగేసుకొని నీట్గా ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి. టమాటో, ఉల్లిపాయలు, వంకాయలు. ఇది కడప సైడ్ అందరికీ తెలుసు, కానీ నాకు తెలిసి మేము ఉండే సైడ్ ఎవరికి తెలియదు అనుకుంటున్నా. అందుకే ఈ వీడియో చేయడానికి కారణం అదే. నేను చాలాసార్లు ఇట్లా ఒట్టి ముక్కలంటే ఏందది అని అన్నారు అనమాట మేము ఉండే సైడు. అందుకే ఈరోజు వీడియో పెడుతున్నాను. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, అంటే రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే మా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది మా అమ్మ చెక్క, లవంగం అన్నీ వేసి పౌడర్ చేసి పంపించిద్ది అనమాట. నేను అందుకే బాగా టేస్ట్ ఉంటుందని 2 స్పూన్స్ వేసాను. తర్వాత సాల్ట్, అదే గడ్డుప్పు వేస్తానండి నేను. ఎందులో అయినా నేను గడ్డుప్పే యూజ్ చేస్తాను. గడ్డుప్పు వేసేసాను. తర్వాత కొద్దిగా ఆయిల్, ఒక స్పూను, అదే ఒక గెరిట వేసేసి మొత్తం 1.5 గంట ఆయిల్ వేసేసాను. తర్వాత కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసుకొని మళ్ళీ 5 విజిల్స్ వేయించాను నేను. ఫస్ట్ ఒట్టి ముక్కలు 10 వేయించాను, తర్వాత మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ 5 వేయించాను. తర్వాత ఇందాక నేను కొట్టి పెట్టుకున్నాను కదా కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఆ పేస్ట్ ఇందులో వేసేసి మొత్తం కలియబెట్టేసుకోవాలి. ఇలా కలియబెట్టేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేయకపోతే మళ్ళీ కింద అడుగు అంటిద్ది కాబట్టి కొద్దిగా మళ్ళీ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 విజిల్స్ వేయించేసుకుంటే ఒట్టి ముక్కలు రెడీ. ఇది మా అవినాష్కి చాలా ఇష్టం. సంగటి చేసి ఒట్టి ముక్కల కూర చేస్తే భలే తింటాడు అనమాట అవినాష్. మేమందరం బాగా తింటాంలే, అవినాషే కాదు. సంగట్లేక బాగుంటుందండి కూర. అంతే, ఇదిగోండి ఒట్టి ముక్కలు. ఇలా ట్రై చేసుకోండి మీరు కూడా. మాంసం తెచ్చుకొని ఇలా ఎండబెట్టేసుకొని చేసుకోవచ్చు. మటన్ చాలా బాగుంటుంది టేస్టు. మా సైడ్ అయితే మేము ఇట్లా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు, అది కూడా పెడతాను. అది కూడా చాలా బాగుంటుంది. అది ఆనియన్స్ వేసి చేస్తారు. ఇది కూడా చాలా బాగుంటుంది.